కేసులు ఇవి చూసిన దాన్ని బట్టి. సార్, శేషవస్త్రం అవినీతి సశేషం పరకామణి కంటిన్యూ. అసలు ఏంటి తిరుపతిలో రోజుకోటి ఏదో ఒక అంశం వస్తుంది? సరే, ఇక్కడ 2 సమస్యలు. ఎక్కడైనా వర్మ, నేను ఐఎమ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్ ఎడిటర్, నేను మేనేజ్మెంట్ వీటిలో కూడా చాలా పాల్గొని ఉంటాను. అప్పుడు మేము చాలా ఆర్డర్స్ లేకపోతే మా ప్రెస్ నుంచి కానీ లేకపోతే పబ్లిషింగ్ కానీ లేకపోతే ఇతరత్రమైనవి చాలా వ్యవహారాలు ఇవి నడుస్తున్నప్పుడు వీటిలో చిన్న పెద్ద ఫిర్యాదులు ఇట్లాంటివి బయట ప్రభుత్వాలతో డీల్ చేస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తిరుపతికి సంబంధించి ప్రతి చిన్న దాన్ని కూడా ఒక పెద్ద భూతద్దంలో చూడడం వల్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయము లేదా ఎవరిది ప్రభుత్వం అనేది పక్కన పెట్టండి, ప్రజలందరూ ఇప్పటివరకు అక్కడ దేవుణ్ణి భక్తిని దీన్ని చూస్తున్నారు. కానీ గత 10 ఏళ్లలో ఇది పూర్తిగా రాజకీయ వివాదాలు ప్రధానమైపోయిన తర్వాత ప్రతి దాన్ని రాజకీయ వివాదం. ఈరోజు వివాదం చూడండి, శేషవస్త్రం. శేషవస్త్రం కాదు, ఇది అశేష వివాదంలాగా మారిపోయింది. ఈ అశేష వివాదాలు అవినీతి సశేషం. ఇప్పుడేంటి తాజాగా శేషవస్త్రం అంటే ఎవరైనా విఐపీలు లేకపోతే అతిథులు వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఆ చాలువా ఒకటి కప్పి ఆ ప్రసాదము కొన్ని దేవుడికి సంబంధించినవి అవి ఇస్తారు. ఈ ఇవ్వడం కోసం అసలు సిసలైనటువంటి పట్టు వస్త్రము స్వామివారు అధికారికంగా ఇస్తున్నారు కాబట్టి చాలా చక్కగా ఇవ్వాలి కదా. ఇవన్నీ నగరిలో ఉన్నటువంటి విఆర్కే అపారల్ ఎక్స్పోర్ట్స్ అనేవాళ్ళు ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2010 ఆ ప్రాంతాల్లో నుంచి. ముఖ్యంగా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యాక ఆయన దృష్టికి వచ్చింది, దీంట్లో కూడా ఇది జరిగింది అవకతవకలని. ఆ శ్రేష్టమైనటువంటి పట్టు అది వాడకుండా ఇది కలిపేసి పోలిస్టర్ కలిపినవి పెట్టేసి చాలా తక్కువ నాణ్యత కలిగినటువంటి పట్టుదారాలు మటుకే వాడి, ఒక విధంగా చెప్పాలంటే నెయ్యి కల్తీలాగా ఇది శేషవస్త్రం కల్తీ జరిగింది అని. కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే నాయుడు గారు ఈ విషయం చెప్తూ నేను మీడియాలో చూసిన మేరకు మేము వచ్చాక కూడా వాళ్ళకే ఆర్డర్లు పెట్టామని చెప్పారు. నేను మీకు చాలాసార్లు చెప్పేది అదే. అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దడం ఒక తీరు, పొలిటికల్ కాంట్రవర్సీ ఒక తీరు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఒక తీరు. అంటే ఇప్పటికి కూడా 2015-16 నుంచి 2025 అక్టోబర్ వరకు అక్కడికి వస్తున్నటువంటి శేషవస్త్రాల పేరుతో వస్తున్న ఈ దూపట్టాలు, నిన్ననే మనం వాస్తవానికి మాట్లాడాలి. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటగా దీన్ని వాళ్ళు వివరాలన్నీ బయట పెట్టారు. దీన్ని విచారణ జరపాలి, దీన్ని మీరు దర్యాప్తుకు ఆదేశించండి అని ట్రస్ట్ బోర్డు అంటే దేవస్థానం బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. సో సహజంగా దీన్ని నెయ్యితో పరకమనితో కలిపే సెక్షన్ 1 ఎప్పుడు ఉండేదే కదా అని సెక్షన్ 1. ఇంకా చివరికి ఎప్పటికీ ఇప్పుడున్నవే తేలలేదు, ఇవెప్పుడు తేలుతాయి, మళ్ళీ కొత్తగా మా మీద ఇంకోటి వచ్చిందని అక్కడ ఉద్యోగులు లేకపోతే భక్తులు వీళ్ళకి సంబంధించింది. సో ఇది ఒక అంతులేని కథ అయిపోయింది నిజం చెప్పాలంటే. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా 80లోనే ఆయన కూడా దర్యాప్తు అప్పుడు విచారణలు ఒక సంఘాన్నే నియమించారు ఒక దశలో. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇలాపల పరకం అనేది కూడా మళ్ళీ హైకోర్టు నిన్న కొన్ని ఆదేశాలు ఇచ్చింది, మీరు మొత్తం నివేదిక మాకు సమగ్రంగా సమర్పించండి అని కూడా అడిగింది. చాలా తమాషా అంటే ఒక అడ్వకేటు మాట్లాడడానికి వచ్చాడు అక్కడ, సిఐడి తరఫున మీరే మాట్లాడారు, మళ్ళీ ఇక్కడ నిందితుడిగా ఉన్న ఆయన తరఫున కూడా మీరే మాట్లాడడానికి వస్తున్నారు, ఇది ఎలా కుదురుతుంది? కనీసం ఈ ఒక్క కేసు వరకు మీరు మాట్లాడకండి సిఐడి తరఫున అని కోర్టు ఆయన మీద ఒక ఆంక్ష పెట్టింది. అంటే అక్కడ వ్యవహారాలు ఎలా ఉన్నాయో మీకు దీన్ని బట్టి తెలుస్తుంది. నా ఉద్దేశం మీరు వేసిన ప్రశ్న, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో బోర్డు లెవెల్లో పాలనాపరంగా చక్కదిద్దాల్సినవి. వాటిని అలా చేయకుండా ప్రతిదాన్ని కూడా ఇలా పెంచుకుంటూ పోతే అసలు ఆధ్యాత్మికత, పవిత్రత, భక్తి వీటికంటే ఇదే తిరుపతి అంటే ఇవే గుర్తొచ్చే పరిస్థితి మంచిది కాదు కదా. అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ ఎక్కడుంది, ఏముంది? ఇంకొక మాట ముఖ్యమైనది, సగం మంది బోర్డు సభ్యులు గతంలో ఉన్నవాళ్ళేనండి, ఇంక్లూడింగ్ ది ఈవో. మరి ఎందుకు వాళ్ళు క్లియర్ చేయరు? నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, స్వామివారన్నా వాళ్ళకి ఆ బుద్ధి కల్పించాలి. ఒక శ్వేతపత్రం, ఒక సమగ్రమైన విషయం ఇచ్చి దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీస్ అని చెప్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏమన్నా వస్తే మీరు అడ్మినిస్ట్రేటివ్గా చూసుకోండి, అంతేగాని ప్రతిదీ మీడియాలో పరిష్కారం అవుతుందా? పోటీ దాంట్లో మీరు ఎప్పుడైతే మీరు ఇస్తారో వెంటనే నేను ఇస్తాను, త్వంశుంఠ అంటే త్వంశుంఠ అన్నట్టుగా చివరకు
అక్కడ స్వామివారి తెల్లబోయే పరిస్థితి అక్కడ కలుగుతూ ఉంది. కంటిన్యూ అవుతాయి. నేను ఇంతకు చెప్పదలుచుకుంది. నెయ్యిది ఇంకా తేలలేదు, పరకామణి తేలలేదు. పరకామణిలో రావాల్సినటువంటి ఆయన అనుమానాస్పదంగా మృతి చెందింది తేలలేదు. పరకామణిలో పట్టుబడిన రవికుమార్ వీడియో చేస్తూ ఆయన వీడియోలో కొన్ని విషయాలు బయటపెట్టింది, అది మళ్ళీ కొనసాగుతోంది. వెరీ టెన్స్. ఇప్పుడు నగరి, మీరు అండర్లైన్ది నగరి నియోజకవర్గం, నియోజకవర్గానికి ప్రస్తుతం కాదు గత ప్రాతినిధ్యం, కీలక ప్రాతినిధ్యం, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. సో ఇది నగరి మార్గం పడినా నాకేమీ పెద్ద, కాకపోతే 2015-16 నుంచి అంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఇంక మరి నిజంగా నేను ఒకటే చెప్పేది, భక్తులు ప్రజలు కోరుకున్నది, ఎవరు కారణమైనా దాన్ని తేల్చి ముగించండి. దీన్ని ఒక బేతాళ కథలాగా ఇలా కొనసాగించకూడదు. సార్ కొడాలి నాని బ్యాక్